హలో ఫ్రెండ్స్, ఈరోజు గార్డెన్లో ఎల్లో రోజ్ వచ్చింది. ఈరోజు బ్రహ్మకమలం ప్లాంట్ పెడుతున్నాను. బ్రహ్మకమలం లీవ్స్ పెట్టినా వచ్చేస్తుంది. రణపాల లీవ్స్ కూడా అంతేను, లీవ్స్కే వస్తాయి రూట్స్, చిన్న చిన్న స్టెమ్స్ వస్తాయి. బ్రహ్మకమలం ప్లాంట్ కూడా అంతేను, లీవ్స్కే ఫ్లవర్స్ కూడా వస్తాయి. స్వీట్ పొటాటోస్ పెడుతున్నాను, కొన్ని హ్యాంగింగ్ పార్ట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి పర్పుల్ కలర్స్లో వస్తాయి, ఫ్లవర్స్ బాగుంటాయి. ఆ లీవ్స్ కూడా బాగుంటాయి, మనీ ప్లాంట్ లాగా. మట్టిలో పెడితే బాగా వస్తాయి, చిన్న కుండీల్లో కన్నా. ఇవి తోటకూర ఒకటి సీడ్ కోసం ఉంచేసాను, అవి రాలేదు, అవి సరిగా తీసేస్తున్నాను దాన్ని. ఎందుకండి చిన్న వాటిలో నారు పోసాను, బాగా వచ్చినాయి. స్వీట్ పొటాటోస్ ఇవి డార్క్గా బాగా స్వీట్గా ఉంటాయి, వైట్వి సప్పగా ఉంటాయి, అంత స్వీట్ ఉండవు. ఈ చిన్న చిన్నవి పెట్టినా వస్తాయి, పెద్దవి పెట్టినా వస్తాయి, వీటిని కట్ చేసి పెట్టినా వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ నల్లగా కనుపుల్లాగా ఉన్నాయి కదా, బ్లాక్గా, ఇది కొంచెం కట్ చేశాను. ఈ కనుపుల దగ్గర వస్తాయి రూట్స్, ఒక్కటి పెట్టినా చాలు, బాగా వస్తాయి. ఆ కొమ్మలు తీసి పెట్టినా మళ్ళీ వచ్చేస్తాయి. ఆ కొమ్మల్ని మళ్ళీ కిందకి వేసేసి కొంచెం మట్టేసిన రూట్స్ బాగా వస్తాయి. గ్రౌండ్ నట్స్ లాగా ఇవి, పల్లీ ప్లాంట్స్ లాగా ఇవి కూడా వస్తాయి. అవి 6 months, ఇవి 6 months పడుతుంది, టైం పడుతుంది. ఇవి ఇందులో పెడుతున్నాను నేను. ఇందులో అంతా పల్లీలు తొక్కాను, ఇదంతా ఓన్లీ పల్లీలు తొక్కు, మట్టి. ఇందులో రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి, ఈ రాళ్ళన్నీ తీసేస్తున్నాను. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి ఇందులో. చుక్కకూర ప్లాంట్, ఇది వస్తో రాదోనని పల్లీల తొక్కుల్లో అట్లా వేసాను, బాగా వచ్చింది. చిన్న మొక్కకే సీడ్స్ వచ్చినాయి టబ్లో. ఈ బకెట్లో ఇంత హైట్ వెళ్ళినా కానీ ఇంకా సీడ్స్ రాలేదు. ఇవి చుక్కకూర సీడ్స్ బాగుంటాయి. ఈ బెండ మొక్క తీసేస్తున్నాను. ఈ 2 మొక్కలు లాగేస్తున్నాను, బాగా హైట్ వెళ్ళింది. ఇందులో పెడుతున్నాను, ఇక్కడ ఖాళీగా ఉంది. ఇందులో టేబుల్ రోజెస్ పెట్టాను, కొన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ అలా వేసేస్తే చాలు, ఆ ఫ్లవర్స్ వేసిన రూట్స్ వచ్చేసినాయి. ఎందుకండి అంతా ఇదేను, మొత్తం పల్లీలు తొక్కాను, అసలు వెయిటే లేదు. ఇది అంతా గుల్లగా ఉంది, బరువు లేదు. ఇందులో పెట్టేస్తున్నాను. ఇటువైపు కూడా లూజ్ చేస్తాను కొంచెం. ఇదిగోండి రూట్స్ వచ్చినాయి దీనికి బాగా. ఇది పెడుతున్నాను. దీనికి కనుపులు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని 2 ముక్కలు కట్ చేసి పెట్టినా వచ్చేస్తుంది. లైట్గా మట్టేసేస్తున్నాను.
ఇంక ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఇటు కూడా వేసేస్తాను. కొంచెం రూట్స్ వచ్చినాక తీసి వేరే దానిలో కూడా పెట్టేసుకోవచ్చు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి, కింద గార్డెన్లో కూడా వచ్చినాయి. అన్నీ ఒకేసారిగా వస్తాను. ఇది ఇంకా ఎండలేదు, ఎండబెట్టాలి. ఇందులో ఈ మిడిల్లో ఉన్నాయి కొన్ని చిన్న చిన్న ప్లాంట్స్ తీసేస్తున్నాను. ఇందులో బ్రహ్మకమలం ప్లాంట్ పెడతాను, చిన్న చిన్నవి లాగేసేసి. ఈ ట్రేలో మట్టి చాలా బాగుంది, అందుకే ఇంత బాగా వచ్చింది. అందుకే ఇందులో పెడతాను. కొంచెం రూట్స్ వచ్చేవరకు, రూట్స్ వచ్చినాక తీసి పెద్ద దానిలో పెడతాను. కొన్ని సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇవి డైలీ వస్తున్నాయి కొన్ని. ఈరోజు ముద్ద ఫ్లవర్స్ కోయలేదు, ఒంటరి కోసాను. వంగ ప్లాంటు, ఇది గుత్తి వంకాయ ప్లాంటు. పొడవు వంకాయలు అయితే ఎక్కువ వస్తాయి. గోరింటాకు, ఇది కల్తీ లేనిది కదా ఆకు, కెమికల్ లేనిది, కెమికల్స్ ఏం లేని గోరింటాకు. ఇందులో పెట్టేస్తున్నాను బ్రహ్మకమలం లీఫ్. ఇది ఈ లీవ్స్కే వచ్చేస్తాయి రూట్స్, కొమ్మరకు తీసి పెట్టినా వచ్చేస్తాయి. ఈ కమలం ఫ్లవర్స్ కూడా ఈ లీవ్స్ ఈ సైడ్కి వస్తూ ఉంటాయి, లీవ్స్కే ఫ్లవర్స్ వస్తాయి. నైట్లో వస్తాయి ఫ్లవర్స్, ఈవినింగ్ టైంలో. ఒక్క మొక్కన్నా చాలు, చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఈ మిడిల్లో చిన్న చిన్న మొక్కలు తీసేసి ఆ ప్లేస్లో ఇది పెట్టేస్తాను. బాగుంది కదా లీఫ్, బ్రహ్మకమలం లీఫ్. తీసేసాను మిడిల్లో చిన్న చిన్నవి ప్లాంట్స్, వేరే కుండీలో పెట్టేశాను వాటిని. ఎంత బాగా వచ్చినాయో. ఈ ప్లేస్లో ఇది పెట్టేస్తున్నాను. అంతే, లైట్గా కొంచెం మట్టేస్తే చాలు, వచ్చేస్తాయి. ఒక్క మొక్క ఉంటే చాలు, కొనక్కర్లేదు, ఇలా పెట్టేసుకోవచ్చు. ఒక్క మొక్క నుంచి ఎన్నైనా చేసుకోవచ్చు. కొన్ని కొమ్మలు పెట్టినా వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది ప్లాంట్. బ్రహ్మకమలం ప్లాంట్ ఇందులో పెట్టేశాను, మిడిల్లో తీసి చిన్న చిన్న మొక్కలు. ఇందులో నారు బాగా వచ్చింది. టమాటా ప్లాంట్, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పుతున్నాయి. కారబంది పువ్వులు కూడా పెట్టాను మొక్కలు, అవి ఇంకంత బాగా రాలేదు, ఇవే బాగా వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ అన్నా పెట్టాలి, అవి ఎక్కువగా పెడతాను. ఈ ఫ్లవర్ బాగుంది కదా, ఇదిగోండి కెమికల్ లేని గోరింటాకు ఇలా వచ్చింది. ఇక్కడ తోటకూర తీసేస్తున్నాను. తోటకూర మొక్క బాగా హైట్ వెళ్ళింది, సీడ్ కోసం ఉంచితే సీడ్ రావట్లేదు అది, అందుకని కొన్ని మొక్కలు తీసేస్తున్నాను, తోటకూర మొక్కలు. ఇక్కడ ఉంది టబ్లో, కటింగ్ వేసేస్తున్నాను ఇవి.
ఈ కొత్తిమీర కూడా లాగేస్తాను, బర్డ్స్ రానివ్వలేదు ఈసారి. కొత్తిమీర మొత్తం చిగురులన్నీ కొరికేసినాయి. ఇంకా ఎక్కడన్నా వేరే ప్లేస్లో పెడతాను. ఈసారి వేసేసి టబ్ ఖాళీ చేసేసి కొత్తగా వేస్తాను. మళ్ళీ కొరియాండర్ సీడ్స్ మళ్ళీ వేస్తాను. బాగా దొడ్డుగా ఉంది, ఇది వచ్చేసింది. ఇది కూడా తీసేస్తాను, ఇది కూడా మంచిగా లేదు. మళ్ళీ కొత్తగా వేస్తాను తోటకూర. ఇప్పుడు వర్షాలు తగ్గినాయి కదా, ఇంక ఇప్పుడు బాగా వస్తాయి ఆకుకూరలు. ఆకుకూరలు చిక్కుడు, టమాటా ఇవి బాగా వస్తాయి. ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఇది కూడా కొంచెం తీసేస్తాను. ఎందుకండి ఇలా అయిపోయింది, అందుకే లాగేసాను. మిర్చి ఇంకొంచెం పెద్దదైనాక వస్తాను దీన్ని. ఈరోజు తులసి మొక్క దగ్గర డిజైన్ చాలా బాగుంది.